హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటి లేదా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలో చదవాలి. ఈ కళ చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. కానీ కళ్ళు కండం ఒకటే సరిపోదు. సరైన ప్లానింగ్ కూడా ఉండాలి. మరి విదేశాల్లో చదవాలి అనుకునే విద్యార్థి చిన్నప్పటి నుంచి ఏం చేయాలి తెలుసుకుందాం. విదేశాల్లో చదవాలి అంటే మొదట ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై దృష్టి పెట్టండి. గ్రామర్ మాత్రమే కాదు, మాట్లాడటం, రాయడం, లిజనింగ్ స్కిల్స్ కూడా మెరుగుపరచుకోండి. ఎందుకంటే ఐఎల్స్, టోఫెల్, పీటీఈ వంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో ఇవి చాలా ముఖ్యమైనవి. రెండోది ఎకడమిక్స్. చాలా మంచి విదేశీ విశ్వవిద్యాలయాలు కేవలం మార్క్స్ మాత్రమే కాదు, మీరు కాన్సెప్ట్స్ ఎంత బాగా అర్థం చేసుకున్నారో కూడా చూస్తాయి. కాబట్టి కంఠస్థం చేయడం కంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పై దృష్టి పెట్టండి. మూడోది రోజుకు కనీసం 30 నిమిషాలు ఇంగ్లీష్ బుక్స్, న్యూస్ పేపర్స్ లేదా ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్ చదవండి. ఇది వొకాబులరీ, రైటింగ్, క్రిటికల్ థింకింగ్ ని మెరుగుపరుస్తుంది. నాలుగవది కోడింగ్. ఏఐ, రోబోటిక్స్, పబ్లిక్ స్పీకింగ్, సైన్స్ ప్రాజెక్ట్స్, ఒలింపియాడ్స్, స్పోర్ట్స్, వాలంటీరింగ్ వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనండి. విదేశీ యూనివర్సిటీస్ మార్కులతో పాటు మీ ఓవరాల్ ప్రొఫైల్ను కూడా పరిశీలిస్తాయి. ఐదవది స్కాలర్షిప్స్ గురించి ముందుగానే తెలుసుకోండి. చాలా మంది ఖర్చుకు భయపడతారు, కానీ మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులకు అనేక యూనివర్సిటీస్, గవర్నమెంట్స్, ఆర్గనైజేషన్స్ స్కాలర్షిప్స్ అవకాశాలు అందిస్తాయి. ఆరవది రీసెర్చ్ చేయడం అలవాటు చేసుకోండి. ఏ దేశం, ఏ యూనివర్సిటీ, ఏ కోర్స్, ఎలిజిబిలిటీ ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి, ఇవన్నీ 11 లేదా 12వ తరగతిలో తెలుసుకోవడం ప్రారంభించండి. గుర్తుంచుకోండి, విదేశాల్లో చదవడం అదృష్టం కాదు, ప్లానింగ్. గుడ్ మార్క్స్, బెటర్ ఇంగ్లీష్ స్పీకింగ్, స్ట్రాంగ్ స్కిల్స్ మరియు సరైన ప్లానింగ్, ఈ 4 ఉంటే ప్రపంచంలోని ఏ యూనివర్సిటీ తలుపులైనా మీకోసం తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రారంభించే ఒక చిన్న అలవాటు రేపు మీ పాస్పోర్ట్పై ఒక కొత్త దేశం వీసాగా మారవచ్చు.